తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాక టీడీపీ పార్టీలకు పోతాడు అని కొందరు, లేదు లేదు జనసేన పార్టీకి పోతాడని ఇంకొందరు, బీఎస్పీకి పోయి బీసీల కోసం కొట్లాడతాడని మరికొందరు. ఇవన్నీ కాదు, తీన్మార్ మల్లన్న బీసీ జనాలంతా ఒక్క తాటి మీదకి తెచ్చడానికి ఓ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని ఎవ్వల నోటికి దోషింది వాళ్ళు మాట్లాడినరు. ఇక కొందరైతే మల్లన్న కేసీఆర్ దగ్గరికే పోయేటట్టున్నాడు అని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఏ పార్టీలు ఉన్నది, ఏ పార్టీకి పోయేది తీన్మార్ మల్లన్న చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావును, కేటీఆర్ ను కలిసిండు. మరి ఎందుకు కలిసిండు, ఏం మాట్లాడిండు అనేది ఒకసారి మనం కూడా చూద్దాం పాన్రి. అబ్బా, తీన్మార్ మల్లన్న అంటే మల్లన్ననే పోండ్రి. పొద్దున లేస్తే ఆయన యూట్యూబ్ ఛానల్లా బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్, హరీష్ రావులని తిట్టిన తీన్మార్ మల్లన్న చూడండి. వాళ్ళకి ఎదురుగానే కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నాడో. వాళ్ళు కూడా పాత పగలు కోపతాపాలు ఏం మనసులో పెట్టుకోకుండానే మల్లన్న చెప్పే ముచ్చట్ను మంచిగా వింటున్నారు. మల్లన్న ఇచ్చిన కాగితాన్ని పట్టుకొని కారబొందు తినుకుంటా మల్లన్న మాటలు ఆలకించుతున్నారు. తర్వాత ఏదో కాగితం వాళ్ళకి ఇచ్చినట్టు ఫోటోకి పోజులు ఇచ్చి చేతిలో చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయిండు. దీన్ని చూస్తుంటే మల్లన్న ముందు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతాడా ఏంది? ఈ నడమ అంటే అంటే కేసీఆర్ చేయించిన సర్వేనే మంచిగా ఉన్నది అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ బీసీలను ఆగం చేస్తున్నదని చెప్తున్నాడు. ఇక ఇప్పుడేమో కేటీఆర్కు, హరీష్ రావుకు దగ్గర అవుతున్నట్టు అనిపిస్తున్నది. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకునేటట్టేగా అనిపిస్తున్నది అని అంటున్నారు కొందరు. కానీ అస్సలు ముచ్చట ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సెంటర్ సర్కార్ చట్టం చేయాలని పోరాటం చేయబోతున్నాడట మల్లన్న. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఢిల్లీ గడ్డ మీద నేను చేయబోయే ధర్నాకు మీ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పటానికి వచ్చి కాల్చిండట. అసెంబ్లీలుండే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆఫీసు, అదే బీఆర్ఎస్ ఎల్పీకి పోయిందట. అదే ముచ్చట కేటీఆర్, హరీష్ రావులకు చెప్పి ఓ కాగితం కూడా రాసిచ్చిండట. వాళ్ళు కూడా ఓకే ఓకే అన్నట్టు షేక్ హ్యాండిల్ ఇచ్చిండ్రు. మరి మల్లన్న చేసే ధర్నాకు బీఆర్ఎస్ పార్టీలు పోతారా, పోయి ఢిల్లీలో మల్లన్నకు మద్దతు ఇస్తారా అనేది ముందు ముందు చూడాలి. గాని మల్లన్న మాత్రం బీసీలకు న్యాయం చేసేటానికి ఎవరినైనా కలిసి మద్దతు మూట కట్టుకుంటున్నాడు. మరి చూడాలి ఢిల్లీ ధర్నా ఎట్లుండబోతున్నది అనేది.